తీగ సంపంగా తీగ జడ ఉన్నట్టు చూసావా? అవును మేడం. పూల జడ ఉన్నట్టుంది అది. ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రజెంట్ అయితే కౌసర్జన్ మేడం గారి మిద్దె తోటలో ఉన్నామన్నమాట. ఈ మిద్దె తోటలో మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మేడం దగ్గర ఉన్నటువంటి 1000 రకాల మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, షో మొక్కలు, కూరగాయలు అన్ని రకాలైతే చూపించబోతున్నాను మీకు. అండ్ అదేవిధంగా మేడం గారు బయట నుంచి ఎక్కడి నుంచి ఎరువులు కొనరు, సొంతంగా చాలా ఈజీ వేలో ఎరువులైతే తయారు చేసుకున్నారు. ఆ ఎరువులు ఎలా తయారు చేసుకుంటారో కూడా మనం ఈరోజు చూద్దాం. అండ్ అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేయాలి అండ్ మేడం దగ్గర నుంచి కొన్ని సూచనలు, సలహాలు అండ్ అదేవిధంగా మేడం గారు మనకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎలా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు, ఏమేమి మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు, గ్రో బ్యాగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, కుండీలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, లో బడ్జెట్లో చాలా తక్కువ కాస్ట్లోనే గార్డెనింగ్ ఎలా చేయాలి, ప్రతిసారి మనం గార్డెన్కి వెళ్ళి నర్సరీకి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా ఈజీ వేలో ఎలా గార్డెన్ చేసుకోవాలో మొత్తం అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే లైక్ చేయండి వీడియోని మర్చిపోకుండా. కౌసర్జన్ మేడం గారు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తూనే మేడం గారికి ఎప్పటి నుంచి మొక్కల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అప్పుడు కొన్ని ఒక్కసారిగా కాకుండా అప్పుడు కొంచెంగా మొక్కలు తెచ్చిపెట్టుకుంటూ ఒక పెద్ద వనాన్ని క్రియేట్ చేసుకున్నారనమాట. ఇప్పుడైతే మనం వారి మాటల్లోనే మనం అయితే తెలుసుకుందాం ఏమేమి మొక్కలు నాటారు, ఎటువంటి మొక్క ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎరువులు ఎలా తయారు చేస్తారు, మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే మేడంతోనే మాట్లాడించి ఒక ఇంటర్వ్యూ లాగా చేసి మేడంతోనే మొక్కలు చూపించి మొత్తం చేస్తానమాట. ఇకైతే మనం మొదలు పెడదామా? లెట్ స్టార్ట్. ఇది ఏం చెట్టు మేడం? ఉన్నట్టే ఉంది. తీగ సంపంగా తీగ జడ ఉన్నట్టు చూసావా? అవును మేడం. పూల జడ ఉన్నట్టుంది అది. మీరేంటి మేడం కాయలు అవి కోసుకొని తినట్లేదు అసలు? అవే పక్షుల కోసం. మీకోసం? నో, మా కోసం కొన్ని, పక్షుల కోసం అన్ని. స్లోగన్ బాగుంది కదా? చాలా బాగుంది. నాకు బాగా నచ్చుతుంది. వాటి కోసం నేను వాటర్ అండ్ సీడ్స్ అవి పుట్టుకొట్టు పెట్టినాను, చూసావా? చూసాను మేడం, అన్ని ఎడ్జెస్ లో అన్నిటికీ బర్డ్స్ కోసం బర్డ్స్ కోసం పెట్టాను. మీరు నేచర్ లవర్ మేడం. అంటే నేను చాలా మంది గార్డెన్స్ కి వెళ్ళాను మేడం. ఈ మిద్దె తోటలు అందరు చాలా మంది దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళందరిలో కల్లా మీరు చాలా యూనిక్ గా ఉన్నారు. మీరు వాడుతున్న పద్ధతులు కావచ్చు, అసలుకి గార్డెన్ పెంచడం కూడా మీకోసమే కాకుండా పక్షుల కోసం, నేచర్ కోసం ఉన్నట్టుగా పెంచుతున్నారు చూసారా, అది ఇంకా సూపర్ మేడం. అసలు ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ ఇవన్నీ ఆన్లైన్ మేడం? మీరు ఆన్లైన్ గ్రో బ్యాగ్ అన్ని ఆన్లైన్. ఎరువులు మేడం? తర్వాత కొన్ని సంపత్ గారి దగ్గర కూడా తెప్పించుకున్నాను. ఎరువులు అవన్నీ మేడం? ఎరువులు నేను చేసుకుంటాను. ఎరువులు ఆవు పేడ, ఇక్కడ గోశాల ఉంది నియర్ బై, గోశాల మహేంద్ర వాళ్ళని గోశాల ఉంది. ఆ గోశాల దగ్గర నుంచి ఆవు పేడ ఆర్డర్ చేసుకుంటాను. మేక ఎరువు తెచ్చుకుంటాను. సరాపాలెం నుంచి నేను వచ్చేటప్పుడు మేక ఎరువు తెచ్చుకుంటాను. ఊక తెచ్చుకుంటాను కొంచెము. ఆ ఊక, మేక ఎరువు, తర్వాత ఆవు పేడ, మట్టి, ఎర్రమట్టి తొలుచుకొని ఉంటాను. ఆ ఎర్రమట్టి తర్వాత దాంట్లో కోకోపీట్ మిక్స్ చేస్తాను. నెక్స్ట్ నా దగ్గర డ్రై లీఫ్ ఇది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కలిపి అంటే కుల్లబెడతారా మేడం, అంటే అలానే యూజ్ చేస్తారా? లేదు, కొన్ని మాత్రం అలానే రెడీమేడ్ గా వేసేస్తాను. ఒక 2 or 3 days అట్లా ఉంచేసి మట్టి కలుపుకునేసేసి, కొంత మాత్రం నేను అది పాటింగ్ మిక్స్ అనేటువంటిది 1 month తర్వాత యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి అంతా బాగా కుల్లబెట్టేస్తారు మేడం, అన్ని కలిపేసి కంపోస్ట్ లాగా చేసుకుంటాను. ఎన్ని మంత్స్ పెడతారు మేడం అలా? ఇప్పుడు మెయిన్ సమ్మర్ నేను ప్రిపేర్ చేసుకుంటా పాటింగ్ సాయిల్. నా ఫాలోవర్ కూడా అడిగేది కూడా అదే మేడం. ఎక్కువగా సమ్మర్ లో చెట్లు అందరూ చచ్చిపోతూ ఉంటాయి. సమ్మర్ వచ్చిందంటే మీ మొక్కలు ఏమో సమ్మర్ లో కూడా చాలా బాగున్నాయి. మీరు ఏ టిప్స్ యూజ్ చేస్తున్నారు సమ్మర్ లో వీటిని కాపాడుకోవడానికి? కానుగ పూత, కానుగ చెట్టు పూత, ఇటు పెస్టిసైడ్ కి, ఇటు మల్చింగ్ కి, రెండుకి మల్టీపర్పస్ అది తీసుకొచ్చి నేను మల్చింగ్ ఇచ్చేసేస్తాను. కానగ పూత ఒకటి, వేరుశనగ పీల్స్ తొక్కలు, అవి రెండు కూడాను ఇటు మాన్యూర్ గా పనిచేస్తాయి, నెక్స్ట్ పెస్టిసైడ్ గా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అవి వేసి సమ్మర్ నుంచి మొక్కల్ని కాపాడుకుంటున్నారు. వాటరింగ్ ఎలా ఇస్తున్నారు? వాటరింగ్ నేను 1 time ఇస్తాను. సమ్మర్ లో కూడాను. మరీ ఎక్కువగా తీవ్రంగా ఉంటే మాత్రం నేను స్ప్రింక్లింగ్ ఎక్కువ ఇస్తాను. స్ప్రింక్లింగ్ అంటే ఏమి యూజ్ చేస్తున్నారు మేడం? అంటే పైప్ తోనే హ్యాండ్ తోనే యూజ్ చేసి తొట్లో వేయను, వాటర్ తొట్టిలో ఇట్లా పోయడం. మనకి ఫౌంటైన్ టైప్ లో మనం ఎలా స్ప్రింక్ చేస్తామో అలా స్ప్రింక్లింగ్ బాగా చేస్తాను. ఎప్పుడైతే స్ప్రింక్లింగ్ చేస్తామో చెట్టు మొత్తం తడుస్తుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ వేర్ల ద్వారా కాదు, ఆకుల ద్వారా, వాటి ద్వారా, కొమ్మల ద్వారా కూడా అది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి.
ఎప్పుడైతే అలా తీసుకుంటాయో చెట్లు అప్పుడు హెల్తీగా ఉంటాయి. మీకు ఈ మొక్కల ఇంట్రెస్ట్ అనేది ఇప్పటి నుంచి వచ్చిందా మేడం, లేదా బై బర్త్ మీకు చిన్నప్పటి నుంచి మొక్కల పిచ్చి అనేది అలా స్టార్ట్ అయిపోయింది? చిన్నప్పటి నుంచే కాదు, మా ఊహ తెలిసినప్పుడు మా పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మ ఈ తీగ జాతి మొక్కలు ఎక్కువగా, అంటే కూరగాయల టైప్ లో ఉండేటివా మేడం? ఎక్కువగా చిక్కుడుకాయలు, బెండ, బీర, తంబ, చిక్కుడు అలాంటివన్నీ కూడాను అమ్మ వేస్తూ ఉండేది. రోజ్ ప్లాంట్స్, నాటు రోజాలు అంటారు చూసారా, అవి ఎక్కువగా వేస్తూ ఉండేది. మేము చూస్తూ ఉండేటువంటి వాళ్ళం. తర్వాత ఇంకా అలా అలా కొనసాగి చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ రోజు ఒక పెద్ద వాళ్ళని. ఇప్పుడు కాస్త అది నాకు తెలిసి మేడం సిటీస్ లో ఉండే వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు ఆగారంటే ఆక్సిజన్ కొనుక్కోవాలి మేడం. గాలిని కూడా ఖచ్చితంగా కొనుక్కుంటే స్టేజ్ రాబోతుంది. కానీ మీకు అవకాశం అయితే లేదు మేడం. హ్యాపీగా నేచర్ ఏరైతే ఆక్సిజన్ అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే మీకుంది. ఈవెన్ నేను పిల్లల్ని కూడా స్కూల్ పిల్లకాయలు కూడా నేను మౌల్డ్ చేసేది ఏంటంటే, ఆక్సిజన్ ఫ్యూచర్ లో మనకు చెట్లు చాలా అవసరం అవుతుంది అనేది. వాళ్ళ ఎవరీ బర్త్డేకి ఒక ప్లాంట్ అనేటువంటిది స్కూల్లో అన్నా వేయండి, లేదా అదర్వైజ్ మీ ఇంట్లో అయినా కానీ ఒక మొక్క కంపల్సరీ వేయండి అని నేను వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాను. అది నేను కూడా విన్నాను మేడం. చాలా మందికి మీరు గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా అందరూ ఏదో కాస్ట్లీ గిఫ్ట్లు కొనుక్కొచ్చేస్తారు, మీరు మాత్రం మొక్కలే వేస్తారని అయితే విన్నాను నేను కూడా. అది చాలా మంచి పని మేడం. అందరూ కూడా ఈ మనకి బుకేలు తీసుకెళ్ళడం కానీ అవి తీసుకెళ్లి గిఫ్ట్లు ఇవ్వడం కంటే కూడా మొక్క తీసుకెళ్లారంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకి ఆక్సిజన్ దొరుకుతుంది, నేచర్ ని కొంచెం ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది. నిజంగా చాలా మంచి ఐడియా మేడం. దాదాపుగా నాకు తెలిసి కొన్ని వందల రకాల మొక్కలు అయితే పెంచుతున్నారు. కూరగాయల్లో కావచ్చు, పండ్ల రకాలు, పూల రకాలు, షో మొక్కలు, అన్ని రకాలైతే తీసుకొస్తున్నారు మేడం. ఇవన్నీ మీరు అంటే ఒక స్పెసిఫిక్ నర్సరీ నుంచి మేడం, లేదంటే అన్ని దగ్గర గ్యాదర్ చేస్తూ ఉంటారా? లేదు, మాకు అయ్యప్ప నర్సరీ అని నియర్ బై ఉంది మా దగ్గర. తన దగ్గర అన్ని వెరైటీస్, మాక్సిమం అన్ని వెరైటీస్ దొరుకుతాయి. తర్వాత నెక్స్ట్ నేను నెల్లూరులో నుంచి అయితే సుబ్బు దగ్గర, కావల్లో అయితే మాత్రం అయ్యప్ప దగ్గర తీసుకుంటా. ఇంకెక్కడ నేను మొక్కలు అనేది నేను తెచ్చుకోను. చాలా రకాలు ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ ఇవన్నీ మీరు నాటేటప్పుడు కూడా చాలా మంది మొక్కలు నాటిన వెంటనే చనిపోతాయి అంటుంటారు మేడం. మీరు నాటేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు మేడం? మొక్క నాటేటప్పుడు ఏ విధంగా పాటింగ్ చేస్తారు మీరు మొక్కల్ని స్టార్టింగ్ నుంచి? నేను లేయర్ వైజ్ వేస్తాను. ఫస్ట్ గ్రో బ్యాగ్ లో అయితే మాత్రం నేను కింద లేయర్ మాత్రం ఎండాకులు మాత్రం వేస్తాను. ఎండాకుల తర్వాత మట్టి తర్వాత కొంచెం కిచెన్ వేస్ట్ లాంటిది, తర్వాత కొంచెం నేను నా పాటింగ్ సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ వేస్తాను. లైట్ వెయిటే ఉంటుంది నా అన్ని, ఒక చేత్తో ఎత్తచ్చు. అంటే కోకో పిట్ట లాంటివి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు మేడం, అంటే మట్టి తక్కువ. ఎండాకులు కోకో మట్టి తక్కువగా యూజ్ చేస్తారు, ఎరువులు అనేవి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తారు. అందువల్ల మనకి రూటింగ్ స్ప్రెడ్ అవ్వడం బాగుంటుంది, మొక్క అప్పుడు బాగా ఫ్రెష్ గా పైకి. చాలా మంది ఎప్సమ్ సాల్ట్ అనేవి డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటారు మేడం, ఎక్కువగా ఉంటారు. ఎప్పుడన్నా ఎప్సమ్ సాల్ట్ అనేటువంటిది వాటర్ లో ఒక 1 లీటర్ వాటర్ లో స్ప్రే చేసినట్టయితే కొంచెం లష్గా కనిపిస్తాయి, గ్రీనిష్ గా లష్గా కనిపిస్తాయి కొంచెం ఎప్పుడన్నా ఒకసారి. అంతేగాని అదే పనిగా అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది లేదు. అలాంటివి స్ప్రే చేసినట్లయితే కొంచెం చూడడానికి గ్రీనరీగా ఉంటుంది మొక్కలు. ఇప్పుడు మీరంతా కూడా ఆర్గానిక్ వే కదా మేడం, ఇప్పుడు మీకు కూడా మొక్కలు ఖచ్చితంగా చీడ పట్టడం కావచ్చు, పురుగు పట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. అప్పుడు మీరే రెమెడీస్ యూజ్ చేస్తున్నారు మేడం? ఎందుకంటే మిగతా వాళ్ళు అంటే మందులు కొడుతూ ఉంటారు, మీరు ఆర్గానిక్ వేలో కదా, మీరు ఏ రకమైన మందులు యూజ్ చేస్తున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిండి నల్లి అనేది ఉంటుంది చూసారా, అది స్టార్టింగ్ స్టేజ్ లో నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడైతే మాత్రం చేత్తోనే నా చెయ్యే ఆయుధం, దాన్ని నలిపేస్తూ ఉంటాను. మరి ఎక్కువగా ఉంది, ఒక ఇది వేప నూనె వాటర్ కలిపి ఇవ్వడం ఒకటి, అది పని చేయలేదు, ఆ మొక్క తీసేస్తాను. మొక్కనే తీసి మళ్ళీ కొత్త మొక్కని తీసేస్తారు. లేదు అంటే అది కూడా ఒక కలుపు మొక్క లాంటిది మేడం. క్యూర్ అయిందా ఓకే, ఒక ఛాన్స్ ఇస్తాం దానికి. క్యూర్ కాలేదా, మరి ఎక్కువ అయితే ఉందా, మరి పక్కన మొక్కలకు కూడా స్ప్రెడ్ కాకుండా ఆ మొక్కనే తీసేస్తే అసలు ఏ సమస్య ఉండదు, అయిపోతుంది. చక్కగా మొత్తం మొక్కలతో అయితే మాత్రం ఈవినింగ్, నాకు తెలిసి ఈవినింగ్ టైంలో మీరు అంటే మీ డ్యూటీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి మొత్తం కూడా అంటే ఈ జాబ్ ప్రెషర్ లో, వర్క్ ప్రెషర్ లో ఉంటారు. ప్రశాంతంగా ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చున్నారంటే ఆ ప్రెషర్ అనేది ఏమి కనపడుతుంది. అంత బాగుంది మీ నర్సరీ, అంటే నర్సరీ అంటే నాకు చూస్తుంటే అంత ఇదిగా ఉంది మొత్తం కూడా. నాకు తెలిసి గార్డెన్ మేడం, ఈ రోజుల్లో నాకు తెలిసి మొక్కలు అంటేనే ఇదిగా ఫీల్ అవుతారు. ఉన్న మొక్కలు కూడా కొట్టేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటిది ఇన్ని రకాల మొక్కల్ని పెంచుతున్నారంటే వీళ్ళందరూ కూడా నాకు తెలిసి మీ పిల్లలు లాంటి వాళ్ళే మేడం. ప్రతి మొక్క మీ పిల్లలు లాంటి వాళ్ళే, అంత బాగా చూసుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు ఈ రోజుల్లో బిడ్డలు ఎలా చూసుకుంటారో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మొక్కలు కూడా సొంత బిడ్డలు చూసుకుంటున్నారు. వాటి కోసంగా అయ్యో ఆకలితో ఉంటారు కదా వాళ్ళు, వాటికి వాటర్ పట్టలేదే అనే ఉద్దేశంతో చక్కగా అవి
ఇంకొకటి సునీల్, అవి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయి నాకు వాటి వైపు చూస్తే. బాండింగ్ మీకు ఆ మొక్కల మధ్య బాండింగ్ అలా ఏర్పడింది మేడం మీకు. నేను బాబాని కూడా అడుగుతుంటాను, దేవుణ్ణి కూడా. ఎప్పుడన్నా ఒక చెట్టు బతకటం లేదు ఈ చెట్టు అంటే, బాబా ప్లీజ్ ఆ చెట్టుని బతికించరా ప్లీజ్, దేవుణ్ణి కూడా అడుగుతాను అనమాట నేను. అట్లాగా అంటే మన ఎఫర్ట్స్ అనేది కరెక్ట్ గా అంటే ఎక్కువగా ఉన్నప్పుడు మేడం అన్ని ఆటోమేటిక్ గా పంచిపోతాలో మనకు సపోర్ట్ చేస్తాయి. మన ఎఫర్ట్స్ గట్టిగా ఉంటే మాత్రం చాలు. మన హార్డ్ వర్కే మేడం మొత్తం. మన హార్డ్ వర్క్ గట్టిగా ఉందంటే ఆటోమేటిక్ గా నేచర్ మొత్తం మనకే సపోర్ట్ చేస్తుంది. అది మాత్రం వాస్తవం కనిపిస్తుంది మేడం. ఎక్కడ కూడా నాకు తెలిసి చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. కూరగాయలు ఇవన్నీ యూజ్ చేస్తారు మేడం మీరు ఇంట్లో? ఈవెన్ ఈ ఇయర్ నా గార్డెన్ లో కొత్త పంట అనేటువంటిది క్యాలీఫ్లవర్ కొత్త పంట నాది. అవునా మేడం? క్యాలీఫ్లవర్ వచ్చే టైంకి అయిపోయినట్టుంది. హార్వెస్ట్ చేశాను. కొంచెం అది కంప్లీట్ గా హెల్దీగా లేనట్టుంది. ఒక్కటి ఉంది అది. అన్ని కూడా వింగ్ బీన్స్, తర్వాత అన్ని వింగ్ బీన్స్ కూడా హార్వెస్ట్ అయిపోయింది. ఇది వచ్చి క్లో బీన్స్. చూసాను మేడం, నాకు యాక్చువల్ గా వీటి పేరు తెలియలేదు. లాంగ్ క్లో బీన్స్, లాంగ్. ఇవి కూడా కర్రీస్ లో వాడతారు మేడం? వాడతాము. అది ఫ్రై బాగుంటుంది చాలా. చాలా బాగుంటుంది. టమోటాలు కూడా చిన్న టమోటాల దగ్గర నుంచి చిన్న చిన్న సైజు కూడా ఉన్నాయి మేడం. చూసాను. చెర్రీ టమోటాస్ దగ్గర నుంచి అన్ని రకాలు వాడుతున్నారు. కలర్ చూసావా సునీల్? ఎంత రెడ్డిష్ మేడం. నాకు తెలిసి మనం బయట కొంటాం కదా మేడం, ఇవి అంటే కెమికల్స్ వాడినటువంటి అసలు ఉండవు. కాలీఫ్లవర్ గమనిలేదు మేడం. మిర్చి చూసావా ఎంత ఇదిలే ఉందో? మా మిర్చి చూసా. ఇవన్నీ బజ్జీ మిర్చినా మేడం? కాదు మా, నార్మల్ మిర్చినే, బజ్జీ మిర్చి కాదు. ఏమైనా ఆర్గానికే మేడం? మిర్చిలో పండు చాలా రకాలు ఉన్నాయి. అది సీడ్స్ కోసం. ఓకే. అందరు అడుగుతున్నారు మీ గార్డెన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు సీడ్స్ కావాలి. సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు మేడం మీ ఫ్రెండ్స్ అందరికి? మిద్దె తోటలు అనేటువంటిది మాకు జరుగుతుంటాయి, మీటింగ్స్ జరుగుతుంటాయి, గెట్ టుగెదర్ అవుతూ ఉంటాం. ఆ టైంలో నేను సీడ్స్. నాకు తెలిసి చాలా మంది మీకైతే శత్రువులు కూడా ఉంటారు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ గార్డెన్ లో ఉన్నటువంటి అంటే ఆ గింజలు కావచ్చు, అవన్నీ విత్తనాలు కావాలని కోరుకుంటారు. అందరికి మీరు ఇవ్వలేరు. అందరికి ఇస్తున్నాను మాక్సిమం. మీకు అంటే ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక 10 గింజలు 10 మందికి ఇవ్వగలుగుతారు మేడం. 11 మనిషికి ఇవ్వాలంటే ఇవ్వలేరుగా. అప్పుడు కూడా షేర్ చేస్తున్నాను నేను. చాలా వరకు చాలా బాగున్నాయి మేడం మొత్తం కూడా. పింక్ సింకు చూసాను మేడం. నాకు తెలిసి అందరి దగ్గర బ్లూ ఒకటి, వైట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అది మా ఇంట్లో చాలా అసలు చాలా బాగుంది. మల్లి చెట్లలో కూడా మీ దగ్గర ముద్ద టైప్ లో ఉండేటివి, రెక్కవి, డబల్ అన్ని ఉన్నాయి మేడం. ఎంత మొత్తము 6 వెరైటీస్ ఉన్నాయి. ఉసిరి అది హార్వెస్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది. తినే ఉసిరే కదా మేడం? తినే ఉసిరి. మలబరీ చెట్లు కూడా విపరీతంగా వేసినట్టు మేడం. అవి కొమ్మలు అన్ని అలా పెట్టేస్తున్నాను. ఒకటి కాదు, ఎందుకంటే మై గ్రాండ్ డాటర్ లైక్స్ వెరీ మచ్. చాలా బాగుంటాయి కదా మేడం. హెల్త్ కూడా చాలా మంచిది. ఆర్గానిక్ వేలో ఉండేటువంటి ఈ పండ్లన్నీ కూడా. దానిమ్మ చెట్టు ఈ రోజుల్లో అందరూ ఈ కెమికల్స్ తినేసి ఇదిగా అయిపోతున్నారు మేడం. మీరు మాత్రం అన్ని మంచి ఆర్గానిక్ వేలో పండించుకుంటూ మంచి హెల్త్ ని కూడా చూసుకుంటున్నారు ఒకేసారి. అది అదే ఈ చెట్టు ఏదో చెట్టు పేరు నిద్రగన్నేరు. సాయంత్రం పూట నిద్రపోతుంది. 3 గంటల నుంచి నిద్రపోతుంది. అంటే మొత్తం వాడిపోద్ది మేడం? మొత్తం వాడిపోద్ది. ఏంటబ్బా చెట్టు వాటర్ ఉంది కదా వాడిపోయింది అనుకున్నాను. కానీ దుర్గా అని మా అబ్బాయి, తెలిసిన అబ్బాయి చెప్పాడు, నిద్రగన్నేరు మేడం, అది ఇది నిద్రపోయే టైం మేడం అది అని చెప్పి. ఈ ఇంట్లో కానా చెట్టు కూడా పెంచేస్తున్నారు మేడం? కానగా వేప కూడా. వేప కానుగా అంటే దీని ఎయిర్ మంచిది అని చెట్లకు మొక్కలు, ఈ మొక్కల యొక్క ఎయిర్ చాలా మంచిది అని చెప్పి కానుగ చెట్టు, వేప చెట్టు, మునగ చెట్టు, ఇది అల్లనేరేడు మేడం. అల్లనేరేడు. ఇది వచ్చేసి తెల్ల నేరేడు. అది అప్పుడే కాపు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ అంజీర్ చెట్టు కూడా ఏదో ఊరికి పడేసినట్టున్నారు మేడం, కవర్ తీసుకొచ్చేసి. అది అలానే వేరు అలానే వెళ్ళిపోయాయి. మర్చిపోయాను దాన్ని ప్లాంటింగ్ చేయడము. అదే ప్లాంట్ చేసుకున్నాను మేడం. మీరు ప్లాంట్ చేయకపోతే నేను ప్లాంట్ అవ్వలేనా నాకు తెలియదు అన్నట్టుగా అదే ప్లాంట్ అయిపోయింది మేడం. మొక్కే అది వెళ్ళిపోయింది దాంట్లోకి. ఇక్కడ ఇవి మేడం, ఇవి నాగరత్న అంటారు. ఇవేనా మేడం ఇవి? అవి కాదా? కాశీరత్నం. సారీ కాశీరత్నంలో నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. రెడ్, పింక్, వైట్. ఈ 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. అన్ని రకాల వెరైటీలని మెయింటైన్ చేస్తున్నారు మేడం. నాకు తెలిసి లేను అంటూ ఏమీ లేవు, ప్రతిదీ మెయింటైన్ చేస్తున్నారు. అడినియం అన్ని కలర్స్ మెయింటైన్ చేస్తున్నారు మేడం. అన్ని పైన మొత్తం అడినియమ్స్ ఉన్నాయి.
ఎందుకంటే 10 days ఒకసారే కదా వాటికి వాటర్ పట్టడం అనే ఉద్దేశంతో ఆ స్టేజ్ లో పెట్టేశాను. అడినియం కూడా చాలా విషజాతి మొక్క మేడం. అది ఎవరైనా తిన్నా కానీ మనుషులు బతకరు. అంటే ఇది ఆఫ్రికా లాంటి దేశాల్లో మనుషుల్ని చంపడం కోసం ఆ మొక్కల్ని యూజ్ చేస్తారు. బాణాలకి ఉంటాయి కదా మేడం యారోస్, ఆ యారోస్ కి ఇది పూసేసి వదిలేరంటే గుచ్చుకున్న తర్వాత మనిషి స్పాట్ లో చనిపోతాడు. అంత విషజాతి మొక్కలు అవి. కానీ చూడడానికి మనం చాలా బాగుంటాయి, ఫ్లవరింగ్ అంతా ఉంటుందని మనం తెచ్చి పెట్టుకుంటాం. బట్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఆ మొక్కలు అనే వాటిని మాత్రం. దూరంగా పెట్టారు వాళ్ళకి మనం కొంచెం దూరం పెట్టాలి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు తెలియక తినేస్తారు. రెడ్ స్వీట్ పొటాటో నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నది మేడం. వాళ్ళు చెట్టు చూసి చాలా మంచిగా అంటే షో మొక్క అని చెప్పేసి విపరీతంగా పెంచేశారు. నేను అనిపిస్తుంది, నాకు తెలియదు. శ్రీనివాస్ అని చెప్పి మిద్దె తోటల్లో పరిచయం అయ్యాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చెప్పాడు, మేడం స్వీట్ పొటాటో మొక్క మేడం అని. అవునా శ్రీనివాస్, మా అబ్బాయి చెప్పాడు సునీల్ ఇట్లా సంగతి పలానా వాళ్ళ దగ్గర ఉంది మేడం, అది బాగా స్ప్రెడ్ అయిపోయింది, తీరా తవి చూస్తే స్వీట్ పొటాటో మేడం మొత్తం అని చెప్పి అన్నాడు. అయితే బహుశా ఈ ప్లాంట్ ఏమో అని అనుకున్నాను నేను. దానికి తోడు మేడం వీళ్ళంతా ఒకటి శంకు ముద్ద, ఇది వైలెట్ నిండా ఫ్లవరింగ్ వస్తుంది. ఈ సీడ్స్ అన్ని అడిగి ఉన్నారు. 12th మాది గెట్ టుగెదర్ మిద్దె తోటల మీటింగ్ ఉంది. అంటే మీరు ఎవ్రీ మంత్ ఇలాంటి మిద్దె తోటల మీటింగ్లు అవి జరుగుతూ ఉంటాయి, కండక్ట్ చేసుకుంటూ ఉంటారు మేడం? అనేటువంటిది కాకపోయినా 2 months కి ఒకసారి అయినా సరే కంపల్సరీ మిద్దె తోటల మీటింగ్ అనేటువంటిది ఉంటుంది. నిజంగా చాలా మంచిది మేడం ఐడియా అనేది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అది. పంచుదాం పెంచుదాం. ఖచ్చితంగా మేడం. అంటే మన దగ్గర ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండొచ్చు. ఆ సొల్యూషన్ మనకి యూజ్ అవుతుంది. మన దగ్గర ఉండే సొల్యూషన్స్ మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. అలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అందరం పంచుకుంటాం కాబట్టి ఒక దగ్గర ఉన్న మొక్కలు ఇంకొకళ్ళకి, ఇంకోళ్ళ దగ్గర ఉన్న మొక్కలు ఇంకొకళ్ళకి, ఆ రేర్ మొక్కలు అనేది కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ మేడం. బాగుంటుంది. అది కాక ఇప్పుడు ఈ యొక్క మొబైల్స్ అనేటువంటివి, జాబ్స్ అనేటువంటి బిజీ షెడ్యూల్ అయిపోయి ఒకరినొకరు మాట్లాడుకోవడం, చెందడాలు అలాంటివి కూడా లేకుండా కొరవైపోతున్నాయి. ఇలాంటిది అనుకోండి, ఒక మనిషికి ఇంకో మనిషికి అనేటువంటిది ఒక స్నేహభావం అనేటువంటిది, ఫ్రెండ్షిప్, రిలేషన్స్ అవి కూడా ఉంటాయనే ఉద్దేశంతో బాగుంటుంది ఆ మిద్దె తోటల మీటింగ్ అనేటువంటిది. కాన్సెప్ట్ రెండింటికి పనికి వస్తుంది మనకి. నేను గమనించాను మేడం, చాలా మంది మనుషులలో కూడా ఎవరైతే ఇలా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా కైండ్ హార్టెడ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంత కైండ్ హార్టెడ్ కాబట్టి మొక్కలు పెంచుకుని అంత పేషెన్స్ గా కావచ్చు, వాటిని కూడా బిడ్డల్లా ట్రీట్ చేసి పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ హార్ట్ కూడా అలానే ఉంటుంది, కైండ్ హార్టెడ్ గానే ఉంటారు. గార్డెన్ సునీల్, నా దగ్గర పక్షుల్ని పెంచుతాను నేను, తర్వాత జంతువులను పెంచుతాను. టర్టిల్స్ ఉన్నాయి నా దగ్గర, బర్డ్స్ ఉన్నాయి, ఈవెన్ ఫిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రెసెంట్ ఇంకొక చుట్టం వచ్చారు మాకు, పిల్లి. చూసాను మేడం, ఏం దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళింది నా దగ్గర నుంచి భయపడుకుంటే వచ్చేసింది. ఇది తెల్ల నేరేడు, ఇది జాజులు. వంకాయలు కూడా అన్ని రకాల బ్రింజల్స్ యూజ్ చేస్తున్నారు మేడం. ఉన్నాయి, లాంగ్ తెల్ల వంకాయ ఉంది, లాంగ్ పర్పుల్ వంగ ఉంది, తర్వాత గుత్తొంకాయ ఉంది, బాపట్ల వంగ ఉంది, ముసుగు వంగ ఉంది. అన్ని రకాలు ఉన్నాయి మేడం. వంగలు అన్ని రకాలు ఉన్నాయి. ఇది బార్బడాస్ చెర్రీ, ఇవి కూడా బాగా వస్తాయి మేడం. చాలా మంది దగ్గర చూసాను, చాలా మంచిగా వస్తున్నాయి కాయలు కూడా. చాలా హెల్త్ కూడా మంచిది మేడం. ఇది చాలా స్వీట్ ఉంటుంది. రాధామాధవరం రెక్క స్టార్టింగ్ చాలా మా ఊర్లో చూసాను మేడం, నేను ఎప్పుడు చూడలేదు. మా ఊర్లో ఏ ఇంటికి వెళ్ళినా కానీ రాధా మనోహరం రెక్క అసలు చూసి మేడం నాకు షాక్ అయిపోయాను. మొత్తం పూలే మేడం, ఆకులు లేవు, అంత బాగున్నాయి. గుత్తులు గుత్తులు బంచెస్ వస్తాయి అన్నమాట అవి. తర్వాత నాకు ఇంకోటి సునీల్, ఇది ఇవి ఉన్నాయి కదా కోలియస్. కోలియస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. చూసాను మేడం, నాకు తెలిసి మీ గార్డెన్ లో ఆల్మోస్ట్ చాలా మొక్కలు పోలియస్ ఉన్నాయి. కలర్స్ ఆఫ్ కోలియస్ ని గ్యాదర్ చేసుకొని కలర్ఫుల్, నా గార్డెన్ కలర్ఫుల్ గా ఉంచాలని. చాలా లైఫ్ ఉంటుందా మేడం వాటికి? లైఫ్ నేను ఇస్తాను వాళ్ళకి. అంటే యాక్చువల్ గా నాకు తెలిసి 1 year ఇప్పుడు బతకో, నేను ఇస్తాను వాటికి. చాలా బాగున్నాయి మేడం గార్డెన్. తీసుకున్నట్లయితే జేడ్ ఉంది, జేడ్ చూసావా అక్కడ? చూసాను మేడం, చాలా పెద్దదిగా ఉంది. మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ మేడం అవి కూడా. ఎయిర్ ప్యూరిఫై చేస్తాను బాగా. అది అటికి మావిడాకు వైట్ కూడా ఉండింది, అది పోయింది గ్రీన్. ఇది కూడా ఏదో సమ్ మెడిసిన్ ప్లాంట్ అన్నారు, దీని పేరు నాకైతే ఖచ్చితంగా అయితే తెలియదు. మా సబ్స్క్రైబర్లు చెప్పేస్తారు మేడం కింద కామెంట్ లో. ఓకే, కింద కామెంట్. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు, అవసరమైతే గూగుల్లో కొట్టేస్తారు, అప్పటికప్పుడు చెప్పేస్తారు మా సబ్స్క్రైబర్లు అంతా. సపోటా బాగుంది, అది స్వీట్ లైమ్. వంగ,
లెమన్ గ్రాస్ చూసాను మేడం. అవి ఇప్పుడు యూజ్ చేస్తున్నారు మేడం. ఇది చాయ్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేస్తారు. ఎండిపోయిన ఆకులు మాత్రం నేను తీసుకెళ్లి మా షెల్ఫ్ లో పెట్టేస్తాను. పక్షులుకా మేడం? షెల్ఫ్స్, ఇది బట్టల షెల్ఫ్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కబోర్డ్స్ లో పెట్టేసేస్తాను. ఎండిన ఆకులన్నీ కొన్ని కట్ చేసి బాగా రౌండ్ చేసేసి కబోర్డ్స్ లో పెట్టేస్తాను. మంచి గుడ్ స్మెల్ అనేది వస్తుంది. ఇవేంటి మేడం పండిపోయినట్టున్నాయి? సీడ్స్ కి మా గ్రూప్ లో వాళ్ళకి సీడ్స్ ఇవ్వడం కోసం ఇదండి. ఇవన్నీ కూడా సీడ్స్ కోసం గ్యాదర్ చేస్తాను. ఫస్ట్ నా ఇంట్లో మొక్క వచ్చింది, ఒక కాయ వచ్చింది అంటే మాత్రం మా గ్రూప్ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాను. నేను మా గ్రూప్ వాళ్ళకి కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అని. వాటర్ యాపిల్ కూడా మేడం ఇది నాటినట్లేదు కానీ అప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ వేస్తాను. ఇంకా నాటలేదు కానీ వేస్తాను. ఒకవేళ వేరు వెళ్ళింది ఆ లోపలికి అలానే వదిలేస్తాను. ఏదంటే వేస్తాను. ఇవేం చెట్టు మేడం? చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇది ఫైర్ క్రాకర్స్ అని ఏదో అంటారు. అంటుకుంటాయి మేడం? అంటుకోవు. ఆ పేరు అంటే కొంచెం అగ్గిపుల్లల టైప్ లో ఉన్నాయా? ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇలా అగ్గిపుల్లల టైప్ లో ఉంటాయి కదా, మ్యాచ్ స్టిక్స్ టైప్ లో ఉంటాయి. నెక్స్ట్ దీంతో పిల్లలు సౌండ్ వస్తుంది. అంటే క్రాకర్స్ అలా కాల్చినప్పుడు, టపాసులు కాల్చినప్పుడు ఎలా సౌండ్ వస్తుంది కదా, ఇలా అలా సౌండ్ వస్తుంది అనమాట. అలా కట్టుకున్నట్లయితే అది చిన్న చిన్న గేమ్స్. ఇప్పుడంతా పిల్లలు ఆ గేమ్స్ లో ఎక్కడ ఉన్నారు, అలా లేరు. ఈ బోగన్విల్లియా కలర్ చూసావా? మంచి డార్క్ కలర్ ఉంది మేడం. అసలు ఎంత అందంగా ఉంది చూడు, అసలు ఎంత బాగుంది. వైట్ ఇది చూసా సునీల్, మూవింగ్ ఎంత ఉయ్యాలుతున్నది మేడం. ఇది ప్లస్ ఈ కాయలు రెండు ఒకటేనా మేడం? కాదు, ఇది వచ్చి బచ్చలాకు. తినడానికా మేడం? అది బచ్చలాకు. ఇవి తినరు. మేము చిన్నప్పుడు ఇవి హోలీ ఆడుకునే వాళ్ళం. ఇది వాటర్ లో కలిపి ఇలా ప్రెస్ చేస్తే ఆర్గానిక్ కలర్స్. ఇప్పుడు కలర్స్ కూడా కెమికల్సే కదా మేడం మొత్తం. ఇది ఆర్గానిక్ కలర్. ఇది చూడు చాలు. అంతకంటే ఈ కలర్ చూడు ఎంత కలర్ ఉంటుంది. ఇది మేము చిన్న హెల్త్ కూడా మంచివే మేడం ఆర్గానిక్ అనేటివి. ఇప్పుడు పిల్లలు కలర్స్ కొంటున్నారు. మేము ఇంత ముందు కలర్స్ కొనే వాళ్ళం కాదు. ఈ ఇంకు కాయలు వాటర్ లో కలిపి అవి కొట్టుకునే వాళ్ళు. హోలీకి ఫుల్ అసలు డార్క్ కలర్ వచ్చేసేది మేడం. అప్పుడే వాటర్ లో కలిపేసేస్తే హోలీ కలర్. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి మేడం. క్రేపర్. ఇది గార్లిక్ వైన్ లో ఆరెంజ్. గార్లిక్ వైన్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి. అది కూడా వన్ టైప్ ఆఫ్ ఇది. నెక్స్ట్ మార్నింగ్ చెట్టు కూడా నాటుతున్నారు మేడం. ఎలా వస్తుంది మేడం? టెంకాయ కాయలు వస్తాయో లేదో తెలియదు కానీ టెంకాయ చెట్టు మాత్రం వేసాను. పప్పాయ వేస్తున్నాను. తర్వాత టెంకాయలు కాయాలనే కాన్సెప్ట్ అయితే కాదు, ఇంట్లో టెంకాయ చెట్టు కూడా ఉంటే మంచిది అన్నారు కాబట్టి నేను టెంకాయ చెట్టు వేశాను. టెంకాయ చెట్టు ఒకటి, కానుగ చెట్టు కాదు, టెంకాయ శుభసూచకం అని చెప్పి అన్నారు, అందుకని చెప్పేసి వేశాను. దీనికి ఏం చేస్తూ ఉంటానంటే నేను 3 months ఒకసారి ఆ పాట్ లో ఉన్నటువంటి మట్టిని చేంజ్ చేసేసి ఆ వేర్లు కట్ చేసి మళ్ళీ రీపాటింగ్ చేస్తాను. అప్పుడు మొక్క అనేది పైన డెవలప్ కింద వేరు అనేటువంటిది మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ వచ్చేటప్పటికి ఇంకొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అవును, అలా డెవలప్ అవుతూనే పెరుగుతుంది అనమాట అది ప్లాంట్. ఇది వచ్చేసి ఆల్ స్పైస్. అన్ని బిర్యానీలోకి అన్నిటికీ యూస్ చేసుకుంటారు కదా మేడం. ఆల్ స్పైసీ ప్లాంట్. సన్నజాజులు ఒక 3 రకాలు 4 రకాల సెంటు జాజులు కానీ, శంకు పూలు కానివ్వండి. ఇవి మేడం ఇంకా మిర్చి. ఇది వచ్చి సన్ఫ్లవర్ లాగా ఉంటుంది చెట్టు, పేరు అయితే తెలియదు నాకు. ఎల్లో పూలు పూస్తాయి. అంటే మనకి సేమ్ సన్ఫ్లవర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ సన్ఫ్లవర్ కాదు. సన్ఫ్లవర్ లాంటిదే కానీ కాదు. ఇంకా ద్రాక్ష చెట్టు కూడా ఉందని విన్నాను మేడం మీ దగ్గర. ఉంది, అది కింద వేసినాను సునీల్. అది నేను తర్వాత లోపల వచ్చేసి ఆంథేరియా ఉన్నాయి. వాటికి ఎండ అవసరం లేదు కదా మేడం, ఎండ వద్దనే ఉద్దేశంతో నేను లోపలే పెట్టేసేసాను. వాటికి అప్పుడప్పుడు మాత్రం పర్ డే ఏసీ పెంచుతాను. ఏసీలో పెంచుతున్నారు మేడం? మొక్కలకి కూడా ఏసీ పెంచుతున్నారు అంటే మీ కేరింగ్ కి మాత్రం అసలు హ్యాట్స్ ఆఫ్ మేడం. ఆంథేరియా తొందరగా బతకదు, ఈ సంపర్కి చచ్చిపోతాయి మేడం, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ నాకైతే మాత్రం ఇదిగోండి ఇగుర్లు పెట్టుకొని వస్తూ ఉన్నాయి, న్యూ లీవ్స్ వస్తూ ఉన్నాయి కొత్తగా. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయినట్టుంది మేడం. అక్కడ స్టార్ట్ అయింది. వీటికి నేను ఏసీ వేస్తాను కాసేపు, డేలో కాసేపు వేసి వేసేది వదిలేదు. నెక్స్ట్ చూసాను మేడం, ఇందాక ఇంకా జామకాయలు చూసాను మేడం, చాలా బాగున్నాయి.
అసలు టేస్ట్ చూస్తావా నువ్వు? అది యాక్చువల్ గా నేను ఏదో చూసి అసలు మా ఇంట్లో ఉంటే ఇంతవరకు ఒక పిండి కానీ తినేస్తాం, మేడం వాళ్ళు అంటే ఇంకా చట్నీ ఇలానే పెట్టారు అనుకున్నాను. అసలు టేస్ట్ అయితే ఉంటుంది. లోపల పింక్ మేడం, పింక్. ఎంత స్వీట్, సూపర్ టేస్ట్ మేడం, చక్కెర తిన్నట్టే ఉంది, చాలా స్వీట్. ఇంకొంచెం పండితే అసలు ఇంకా ఎంత స్వీట్ ఉంటుందో అసలు. చాలా బాగున్నాయి మేడం. కాయలన్నీ ఇలానే ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఉన్నారు మేడం, వాడు కానీ వచ్చాడంటే పిందులుగా ఉన్నప్పుడే కోసి లేపేస్తాడు. మొత్తం కోసేస్తారా? కొమ్మ అంటే వెయిట్ ఎక్కువైంది. నిన్న నా ఫ్రెండ్స్ పిల్లలు వచ్చారు, వాళ్ళు అంటే నడవడంలో అటు ఇటు వెళ్ళడంలో తగిలింది. నా గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారు వాళ్ళు. నాకు తెలిసి మీరు ఇంకా మీ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకురావచ్చు మేడం, వాళ్ళకి కూడా తెలియాలి ఇది. వచ్చి వాళ్ళందరూ తిరిగి చూసి ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు కూడా. అందరికి చాలా అవసరం మేడం. నాకు తెలిసి స్కూల్స్ లో టూర్లు కూడా ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళకూడదు, గార్డెన్ టూర్స్ చేయించాలి. గార్డెన్ టూర్స్ చేసి వాళ్ళకి అబౌట్ నేచర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటి నుంచే వాళ్ళకి అవేర్నెస్ రావాలి మేడం రానున్న రోజుల్లో. నా కాన్సెప్ట్ కూడా అదే, వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా గానీ పల్లెటూరులోనే ఉన్న చెట్లు కూడా కొట్టేసి మళ్ళీ బిల్డింగ్ లో వచ్చేస్తున్నాయి మేడం. ఈ టైంలో రాను అసలు చెట్లు అనే మాట లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచే తెలియాలి. ఇంకా మీ దగ్గర ద్రాక్ష చెట్టు ఉందని విన్నాను మేడం. బాబా ఇవి కూడా చాలా బాగున్నాయి మేడం. నాకు కొన్ని పేర్లు, కొన్ని టొమాటో పేర్లు తెలియదు నాకు. ఇది చూసావా, తీగ సంపంగా అంటే తీగకి జడ టైప్ లో వచ్చేసింది, జడలాగా వచ్చేసింది తీగ. ఇది తీగ, దీన్ని తీగ అంటారు. జడ తీగ సంపంగా. పెళ్లిళ్ళప్పుడు పెళ్లి కూతురు పెట్టుకుంటారు మేడం, జడ కుచ్చుల టైప్ లో కింద వరకు పెట్టుకుంటారు. అలా ఎలా ఉందో అలానే కింద వరకు వచ్చేసింది. తెలిసిన వాళ్ళు మ్యారేజ్ ఉంటే కట్ చేసి ఇచ్చేసేయండి మేడం. దాని స్మెల్ ఈవినింగ్స్ మాత్రమే స్మెల్ ఉంటుంది. స్మెల్లింగ్ కూడా ఉంటుంది మేడం. ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్, చాలా. అయితే ఈవినింగ్ టైం అంటే మీ గార్డెన్ లో కూర్చున్నామంటే స్మెల్ కూడా ఇంకా ఇబ్బంది లేదు మేడం. అంటే కొంచెం మైండ్ కొంచెం బంతులు పూయడం ఎక్కడైనా చూసా? సమ్మర్ లో ఎక్కడైనా బంతులు పూస్తాయా సునీల్? అసలు మా బంతులు ఆ చివరి చూసావా, ఆరెంజ్ కలర్ బంతులు ఎన్ని బంతి పూలు పూస్తున్నాయి. సమ్మర్ లో కూడా వచ్చాయంటే గ్రేట్ మేడం. ఏమైనా ఆర్గానిక్ మేడం, ఆర్గానిక్ వేలో కానీ మనం అలా పండించుకుంటున్నామంటే అన్ని ఇలానే ఉంటాయి. ఈ రోజు చూడు మంచి స్మెల్ వస్తుంది మేడం. ఈ రోజు వస్తుంది. అయ్యప్ప నర్సరీలో తెచ్చుకున్నాను అది నేను. స్నేక్ ప్లాంట్స్ లో చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇదొక రకం స్నేక్ ప్లాంట్ ఉంది. తర్వాత ఇదొక రకం ఉంది. ఇంకా కింద ఉన్నాయి ఇంకా స్నేక్ ప్లాంట్స్ రకాలు. అదొక స్నేక్ ప్లాంట్ ఉంది. ఇది వచ్చేసి బ్రహ్మకమలము. ఇది పోయిందా? అందులో ఉందా? అందులో ఉంది మేడం. బ్రహ్మకమలం ఇంకో ప్లాంట్. నా శారీ మ్యాచ్ అయిపోయింది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది మేడం. చూడు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది మేడం. సరే, ఈ రాఖీ ఫ్లవర్ లో కూడా ఇంకా ఉంటాయి కదా మేడం, కలర్ రెడ్ ఉంటుంది, రెడ్ లావెండర్. ఇది ఇల్లు మొత్తం అసలు పైన కదా మేడం, కింద ఇల్లు మొత్తం చూసుకున్నా కూడా మొత్తం గ్రీనిష్ గా. సక్లెన్స్ బాగా వస్తున్నాయి మేడం, చాలా మంది చనిపోతున్నాయి అన్నారు. మా బర్డ్స్ హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ సునీల్ అంటే హాయ్ చెప్పండి. హాయ్ హలో सोनू आजा 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 सोनू आओ. अरे भैया ये देखो देखो भैया. अरे बच्चे अरे అన్న మొన్న కా బచ్చే అంటే భయం మాత్రం భయం ఉండాలి మేడం. అమ్మ నా తల్లి దా అమ్మో తల్లి దాళ్ళు తల్లి అమ్మలు. కోన్ అయితే వచ్చేసి ఫిషెస్. నేను ఇక్కడికి వస్తే అన్నం పెట్టాను రాజు. నేను ఇక్కడికి వచ్చానంటే అన్నం పెడతానని వాటికి. అందుకని అన్ని దగ్గరికి వచ్చేస్తాను. ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తాయి అన్నం పెట్టాలని. ఓళ్ళమ్మా మార్నింగ్ వేసాను కదా, మళ్ళీ నైటే. ఇది వచ్చేసి మా బుజ్జి కట్టెలు. వాళ్ళు కూడా వస్తారు డ్యూటీ వచ్చాడు.
లోపల ఉన్నాయి మేడం. పిల్లలు కూడా పెట్టినట్టున్నాయి మేడం. నాన్న అన్నం పెట్టనా? భూ కావాలా మీకు? ఈ రెండు చిన్నవి. ఓకే ఓకే. ఈ మధ్యలో శంఖం. శంఖం అదా ఆజో ఆజో మమ్మునమే మమ్మునై నో నో. గ్రేప్స్ ఎప్పుడైనా హార్వెస్ట్ చేశారు మేడం ఇంతవరకు? చేశానమ్మా. టేస్ట్ మేడం చాలా మంది అంటే మన సైడ్ కొంచెం పులుపుగానే ఉంటాయని చెప్పారు. బ్లాక్ పూర్తిగా బాగా పండినట్లయితే స్వీట్, కొంచెం లైట్ గా కొంచెం పండిందంటే కొంచెం పులుపులుగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర అంతా బ్లాకే మేడం? ఇవన్నీ అన్ని బ్లాకే. వైట్ గ్రేప్స్ అయితే లేవు. నెక్స్ట్ వైట్ గ్రేప్ వేయాలనే ఆలోచనలో ఉన్నాను. గ్రేప్స్ చాలా మందికి రావట్లేదు మేడం, మీరు ఎలా నాటుతున్నారు? కానీ లాస్ట్ టైం 3 కేజీలు వచ్చాయి, దిస్ టైం ఒక 10 కేజీలు వస్తాయండి. వస్తాయి మేడం. ఆల్రెడీ చెట్టు మీద మొత్తం వచ్చున్నాయి. వచ్చున్నాయి, చాలా వరకు గెలలు వేస్తున్నాయి. చాలా మంది నాటిన వాళ్ళందరూ మొక్కలు నాటినటువంటి 2 నెలలకే మొక్కలు చనిపోయని చెప్పి నాకు చెప్తూనే ఉంటారు. ద్రాక్ష మొక్కల వరకు మాత్రం దాని గురించి కేర్ అయితే మాత్రం నేను దానికి అక్కడ మాన్యూర్ అది కిచెన్ వేస్ట్, మొత్తం కిచెన్ వేస్ట్ డైరెక్ట్ గా వేసేస్తారు మేడం? వేసేస్తున్నాను, డైరెక్ట్ కిచెన్ వేస్ట్ చేస్తాను, గుల్ల చేస్తాను. నెక్స్ట్ ఆవు పేడ పిడకలు చేసుకుంటాను నేను ఈ సమ్మర్ లో. ఆ పిడకలు వేస్తున్నాను. ఆ పిడకలు అలా వేసేస్తాను. ఇంకా వాటర్ వేసినప్పుడు అదే కొంచెం కొంచెం నేను పైన నీకు చూపించాల్సిన పిడకలు ఇదిగోండి, వాటర్ లో నానేసుకుని పిడకలు ఇద్దాం. ఈ పిడకలు చేసుకుంటాను అనమాట. ఆ పిడకలు నానబెట్టేసేసి ఒక మగ్గుకి ఒక 5 మగ్గులు వాటర్ కలిపేసి అంటే మొత్తం మిక్స్ చేస్తారు మేడం? చేసేస్తాను. ఇప్పుడు అంటే ఇంకా లిక్విడ్ తీసుకొచ్చేసి ప్రతి మొక్కలకి ఒక మగ్గుకి 5 మగ్గులు వాటర్ వేసి 5 రేషియోలో కలిపేసి. ఓకే మేడం, చక్కగా వచ్చేస్తాయి. ఆవు పేడలో చాలా ఆవు అంతే మేడం, ఎవరికైనా బాగా లేకపోయినా ఆవు అంటే వాటిని తీసుకుంటుందంట మేడం. వాటి వరకు వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అవి తీసుకుని దానికి తగ్గట్టుగానే పాలు ఇవ్వడం కావచ్చు, ఇలా జరుగుతుందని విన్నాను నేను కూడా. కలర్ చూసావా, అది హోలీ కలర్, కలర్ ఇంకా పోలేదు మేడం. ఇది కూడా దానిమ్మ, ఇంకా ఫ్రూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా నా తెలిసి 6 to 1 year పడుతుంది మేడం. 6 months to 1 year అయితే పడుతుంది. గ్రాఫ్టెడే 1 year వేసి దీన్ని. ఐ థింక్ ఒక 1 year దాకా పడుతుంది మేడం. 1 year అయింది అంతే, ఇంకో 1 year లో రావచ్చు మేడం మాక్సిమం. అది వాటర్ యాపిల్, అది కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇంత పెద్ద చెట్టు ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ పైన చిన్న చెట్టు మాత్రం అప్పుడు ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేడం. మొన్న తుఫానుకి విరిగిపోయిందా మేడం? విరిగిపోయింది. ఇంకో కొమ్మ అయితే దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. అది వచ్చేసి లావెండర్ గార్లిక్ అయింది. పువ్వు అంతా అయిపోయింది, సీజన్ లో చాలా పూసాయి, అయిపోయాయి అన్ని కూడా. తర్వాత వస్తుంది కొత్తిమీర. మేమైతే బయట అసలు మేము కొనం, మేము కొత్తిమీర మొత్తం. అయ్యో, ఇప్పుడు ధనియాలు అంటాం కదా మేడం, ఇక్కడ నుంచే కదా వస్తాయి? అవును, ఇక్కడ నుంచి మొత్తం బెడ్ వేసేసాను, అంతా హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ అంతా కొత్తిమీర వేసేసాను నేను మొత్తం కంప్లీట్ గా. కావాల్సినటువంటి అన్ని కూడా పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు ప్రతిదీ కూడా షాప్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మొత్తం పండించేస్తున్నారు. పొటాటో ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి నేను పండించలేదు సునీల్. నేను ట్రై చేయండి మేడం. ఇంకా అవి కూడా అవి కొంచెం లేట్ ప్రాసెస్ మన దగ్గర వస్తాయి మేడం. లేట్ ప్రాసెస్ వస్తాయి, కానీ లేట్ ప్రాసెస్. దానికోసం ఇంకా మన పాట్స్ అన్ని వేస్ట్ చేయడము, వెయిట్ చేయడం ఎందుకులేని ఉద్దేశంతో అవి మాత్రం వేయలేదు సునీల్. నేను ఒక వన్స్ వేసాను క్యారెట్, ఇంకా తర్వాత మళ్ళీ నేను వేయలేదు. ఇదంతా కూడాను కోలీస్ అంతా వేసాను. అక్కడ ఇంకా క్రోటన్స్ ఉన్నాయి అక్కడంతా కూడా. పూలు కోసి పైనుంచి మా మమ్మీ కోసం అని చెప్పి ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు దిగడం ఎక్కడం ఎందుకులే అని ఆ పైనుంచి హ్యాంగ్ చేసేస్తాను. లిఫ్ట్ గా యూజ్ చేస్తున్నారు మేడం. బాదం చెట్టు
మినీ లిఫ్ట్, నేను అలా కూడా వేస్ట్ చేస్తాం. చిన్న లిఫ్ట్, మినీ లిఫ్ట్ మేడం అది కూడా. పైన పూలు కోసేదిను దీంట్లో వేసి ఇచ్చేసేస్తాను. నెక్స్ట్ నేను వాటర్ పట్టుకొని తర్వాత కింద దిగి వస్తాను. ఇది వచ్చేసి బాదం చెట్టు. బాదం చెట్టు ఆకు చూసావా? బాదం ఆకులు మేడం ఎలా ఉన్నాయి చూసావా ఎట్లా ఉందో? అంటే అక్కడ కింద ఉన్నటువంటి బలం అలాంటిది ఆ నేలలో. మొత్తం కూడా ఇంకా ఆర్గానిక్ మ్యాన్యూర్ కదా మేడం మొత్తం కూడా. అందువల్ల చూసా బాదం ఆకు చూసావా ఎంత పెద్దది? నేను ఎక్కడ చూడలేదు మేడం ఎంత పెద్ద ఆకులు, చాలా చిన్న చిన్నవి చూసాను. చిన్న చిన్న ఆకులు ఇస్తరాకులు చేస్తారు కదా మామూలుగా. అవును, ఇది కుట్టనక్కర్లేదు, ఈ ఆకులోనే తినేయచ్చు మనం. అవును మేడం, అవును. భోజనం తినేంత సైజు ఉన్నాయి మేడం ఒకటి. అరటాకుల బదులు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. యాక్చువల్గా ఇంత బుషి ఉంది, స్ట్రైట్ పైకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా నేను ఇలా చేసేసాను. నేను కట్ చేసేసాను దాన్ని వేసేసి. ఇది కూడా వైట్ స్వీట్ పొటాటో, అది రెడ్ లీవ్స్ ఉండేటువంటి. అదేమో పింక్ టైప్ వస్తుంది, రెడ్ పింక్ వైట్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఇవి రెండు ఉన్నాయి మేడం. అవి రెండు కూడా షో మొక్కలు అని చెప్పేసి పైగా దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. ఇంకా దాంతో ఇంకా మంచి ఫ్లవరింగ్ క్రేపర్ అని చెప్పేసి విపరీతంగా పెంచారు. ఆ హోప్స్ అన్ని ఆ చెట్ల మీద పెట్టుకున్నారు. అది కొంచెం ఎండిపోవడం స్టార్ట్ అయింది. ఎండిపోతుంది ఏంటని కింద చూస్తే గడ్ల గడ్ల బయటకు వచ్చేసి అప్పుడప్పుడు ఎండిపోతూ ఉంటాయి. నేను ఎలా ఎండుతుంది అని చెప్పి ఉద్దేశంతో చూస్తే గడ్డలు ఉన్నాయి కింద. గెంచగడ్డ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి. చక్కగా హార్వెస్ట్ చేసుకుని బాగా, అసలు ఎంత స్వీట్ గా ఉన్నాయి తెలుసా? మెయిన్ ఆర్గానిక్ స్వీట్ గా ఉన్నాయి సునీల్. అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నాము మేమైతే. నిజంగా నేను అది గెంచగడ్డ అని తెలీదు. చాలా మంది యూట్యూబ్ లో అటు చూసాను, గెంచగడ్డ అది ఏంది స్వీట్ పొటాటో హార్వెస్ట్ అంటే స్వీట్ పొటాటో కూడా పండిస్తున్నారా అనుకున్నాను. తీరా చూసి నా గార్డెన్ లో కూడా ఉన్నాయి. సర్ప్రైజ్, చాలా మందికి తెలియకుండానే వచ్చాయి మొక్కలు. నిజంగా ఎంత లష్గా. అయితే నాది ఇవి ఇవి ఇవేం చేస్తానంటే సునీల్, ఈ సమ్మర్ సీజన్ అంతా కూడాను ఈ పుచ్చకాయ పీల్స్ మిక్సీకి వేసేసి చిన్న పీస్ చేసేసి మిక్సీకి వేసేసి అది వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసేస్తాం. జ్యూస్ మనం ఒక్కనే కాదు జ్యూస్ తాగాల్సింది, మొక్కలకు కూడా మీతో పాటు జ్యూస్ తాగిచ్చేస్తున్నారు మేడం. మేము ఒక్కరమే తినము. ఇవి కానీ కర్బూజా పీల్స్ కానివ్వండి మిక్సీకి వేసి కొట్టేసేసేది డైల్యూట్ చేసి మొక్కలకు కూడా జ్యూస్ గా ఇచ్చేస్తున్నారు. చూసానా లీవ్స్ ఎంత ఎంత హెల్దీ, ఎంత గ్రీన్ చూసా, ఎంత బాగున్నాయో. అసలు ఎంత సంతోషం నాకు వాటిని చూస్తుంటే. ఎంత హ్యాపీగా చూస్తే చాలు మేడం. నిజంగా మొక్కలు ఎదిగేకుంది మనం వాటిని చూస్తూ బతికేయచ్చు. హ్యాపీగా సునీల్ నాకు వాటిని చూస్తే అసలు ఎంత సంతోషం. ఇది ఇంకో ప్రపంచం. క్రోటన్స్, ఇండోర్ ఎండ తగలకుండా ఉండే ప్లాంట్స్. ఇది వచ్చేసి గ్రీన్ సంపంగి మేడం. ఇది కూడా కాకపోతే ఆకు సంపంగి. ఎంత 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 గ్రీన్, ఎంత లష్గా. అవును మేడం, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నది ఇది చూడు, ఎంత ఎంత అందంగా చూసా, ఎంత బాగున్నాయి. ఇట్లా మనము పాపం ఎండ తగిలితే ఎట్టను అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. చూడు ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇది వచ్చేసి బిర్యానీ ఇంకా తెచ్చుకొని ఉన్నాను. ఇంకా నాట్లో పాటింగ్ చేసినట్లేదు తెచ్చుకున్నాను, ఇంకా పాటింగ్ చేయలేదు, చేస్తాను. ఇది కొండ విసిరి. ఇది వచ్చేసి వైట్ అండ్ ఎల్లో మిక్సింగ్ సంపెంగ. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది, పువ్వు స్టార్ట్ అయింది. ఇది మాన్స్ట్రా. ఇది కూడా మనీ ప్లాంట్ టైప్ కదా మేడం? మనీ ప్లాంట్ టైప్. చాలా బాగా వాల్ క్రీపర్ టైప్ లో వాల్ కి అంటుకొచ్చేసింది. అవును మేడం, మంచి. ఎవరన్నా చూస్తే మీరే కట్ చేస్తారేమో అనుకుంటారు. ఇది బ్రహ్మకమలం, చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్. షార్ట్ పైనుంచి నిమ్మకాయ ఏదో ఆరెంజ్ ఏదో పడినట్టుంది మేడం. ఇచ్చేసావా? ఇది విజయదుర్గ హోటల్. నేను హోటల్కి వెళ్ళాను, అక్కడ ఉండింది మొక్క. వాళ్ళు అడిగాను, నాకు ఒక చిన్న పిలక ఇస్తారా అని చెప్పి అడిగాను. తీసుకెళ్ళండి అన్నారు, అది తీసుకొచ్చి వేసాను. ఇప్పుడు దీన్ని పిలకలు చేయాలి. ఒక పిలక ఆల్రెడీ వచ్చేసింది మేడం, చాలా బాగుంది. చూసి ఆ లీఫ్ ఎంత. అవును మేడం, మధ్యలో ఈ షేడ్ రావడం, ఇంకా వాటికి ఆ వైట్ గీర రావడము. అవును మేడం, ఈ టైప్ లోనే 1, 2, 4 టైప్స్ ఆఫ్. అంటే సేమ్ ఈ టైప్ ఇండోర్ ప్లాంట్ లోనే 4 రకాలు ఉందన్నమాట. అక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది చూసా మనీ ప్లాంట్.
ఇది కొమ్మలతోనే అన్ని ఒక్క కొమ్మ తెచ్చుకున్నాను నేను. ఒక్క కొమ్మతో ఇన్ని మొక్కలు రెడీ చేసేసారు మేడం. దగ్గర తెచ్చుకున్నాను, ఒక్క కొమ్మ తెచ్చుకున్నాను. ఆ కొమ్మతో ఇన్ని మొక్కలు చేశాను నేను. ఇంకా చాలా మొక్కలు ఇచ్చేసాను, పాట్ చాలా మందికి గిఫ్ట్లుగా ఇచ్చేసేసాను నేను. చాలా మంచి ఆక్సిజన్ ప్లాంట్ కదా మేడం అది కూడా. మాకు అది చూసా హ్యాంగింగ్ లో వేసాను నేను. సకలేదు దీంట్లో ఇదొక టైప్ ఆఫ్ లీఫ్. అందులో ఇది టిఫిన్ బ్రేక్ చాలా బాగుంది. అక్కడ ఉంది ఇంకొకటి, దాంట్లో వైట్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో గ్రీనిష్ అనేది ఎక్కువగా ఉంటుంది. అనమాట మేడం వాళ్ళ గార్డెన్ టూర్ అయితే మాత్రం, మేడం వాళ్ళ గార్డెన్ టూర్ చూసిన తర్వాత చాలా మందికి అయితే మాత్రం మీలలో కూడా ఒక చలనం అయితే స్టార్ట్ అయిపోయి ఒక ఉద్యమం లాగా మీరు కూడా మొక్కలు నాటేసి ఒక మంచి గార్డెన్స్ క్రియేట్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. అండ్ మీకు మేడం వాళ్ళ గార్డెన్ ఎలా అనిపించినా కూడా నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మేడంకి ఒక సెల్యూట్ కూడా కొట్టేసేయండి. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ మేడం. అంటే వాల్యుబుల్ టైం కూడా మాకు కేటాయించేసి టోటల్ గార్డెన్ మొత్తం కూడా తిరిగి మాకు అన్నీ కూడా చూపించారు. మీరైతే మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా కూడా. అండ్ మా ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా మేడంకి థ్యాంక్ యూ చెప్పండి మర్చిపోకుండా. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ మేడం.